హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ, అది కూడా తెలంగాణ స్టైల్. తెలంగాణ అనగానే అందరికి గుర్తొచ్చేది దావత్లు. ఆ దావత్లు ఎంత పెద్ద పెద్దవైనా, ఎంత చిన్న చిన్న ఫంక్షన్లైనా ఈ మటన్ కూర మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది. అసలు ఈ మటన్ కూర, ఈ నాన్ వెజ్ లేకుండా మా సైడ్ అసలు ఫంక్షన్లే ఉండవు. ఏవో పూజలు వ్రతాలు తప్ప. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫుడ్ ఫేమస్ అయినట్లు మా సైడ్ ఈ తుణుకల కూర అట్లా. మీరెప్పుడన్నా ఇట్లా స్పైసీగా మసాలా, కారం దిట్టంగా వేసి మంచి స్పైసీగా మటన్ కూరని ఎప్పుడన్నా తిన్నారా? మటన్ ఫ్లేవర్ పోకుండా మంచి ఫ్లేవర్‌తో రావాలంటే ఇట్లా మటన్ కర్రీని చేయాలి. చాలామంది మటన్ కూరని కుక్కర్‌లో ఏసి ఉడకబెడతారు. అట్లాంటి అవసరం లేకుండా ఇట్లా కూడా చేస్తే మెత్తగా ముక్క మంచిగా నోట్లో ఏస్తే కరిగిపోయేలాగా వస్తది. ఇంకిప్పుడు మనం లేట్ చేయకుండా ఇంత స్పైసీగా మంచి ఫ్లేవర్‌తో వచ్చే మటన్ కర్రీని ఎట్లా చేసుకోవాలనో చూద్దాం. ఇక్కడ నేను కేజీ దాకా మటన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ మటన్ని ఒక 10 నిమిషాల ముందే ఫ్రెష్‌గా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు అనేవి ఈ సైజులో ఉండాలి. పెద్దగా ఉండకుండా ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఈ మటన్ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక ప్యాన్‌లోకి 2 దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, జాజికాయ, అట్లనే ఒక మరాఠీ మొగ్గ, దాంతోపాటు జాపత్రి, అట్లనే 2 యాలకులు, లవంగాలు తీసుకోండి. దాంతోపాటు 2 మిర్చి 3 దాకా తీసుకోండి. దాంతోపాటు బండ పువ్వు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా తీసుకోండి. దాంతోపాటు ఒక చిన్న బగారాకును కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఖచ్చితంగా ఇందులో వేయాలి. మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నూరు పెట్టుకున్న మసాలా అయితేనే మంచి ఫ్లేవర్ ఘాటు ఉంటుంది. మనం ఇంట్లో స్టోర్ చేసుకున్న మసాలాలు వేసేదానికంటే ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. అట్లనే ఘాటు కూడా తగ్గకుండా మంచిగా ఉంటుంది. మీరు గనక ఈ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ తినాలనుకుంటే మాత్రం ఇట్లా ఫ్రెష్‌గా నూరేసుకున్న మసాలానే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది టేస్ట్. ఈ మసాలాలన్నిటిని కూడా మరీ మాడనివ్వకుండా మంచిగా లైట్‌గా వేగేలాగా వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 3 పావుల దాకా ఆయిల్‌ని తీసుకుంటున్నా. నాన్ వెజ్‌లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని 1 కప్ దాకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా మంచి కలర్ మారేంత వరకు వేయించుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్నదే వేసుకోండి. మంచి ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే ప్రతి నాన్ వెజ్‌లో ఎప్పటికప్పుడు చేసుకుందే వాడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేయండి. పసుపు ఇక్కడ నేనేం యాడ్ చేస్తలేను, తర్వాత యాడ్ చేస్తా పసుపు. ఇలా అంతా కూడా ఆయిల్‌లో కలిసేలాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేయాలి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపుని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేయండి. ఇది మళ్ళీ పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా మటన్ ముక్కలన్నీ ఆయిల్‌లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూడండి, కొద్దిగా వాటర్ అనేది ముక్కల నుంచి వస్తుందనమాట. మధ్యలో కలుపుకుంటూ 20 నిమిషాల పాటు ఇట్లనే ఉడికించుకోవాలి. మటన్ ముక్క అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలకోసారి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి 20 నిమిషాల పాటు. 20 నిమిషాల తర్వాత ఇలా చూడండి, వాటర్ అంతా వచ్చేస్తుంది ముక్కలో నుంచి. ఇప్పుడు ఈ వాటర్‌తోనే మనం మటన్‌ని ఉడికించాలి. ఒక 70% దాకా ఈ వాటర్‌లోనే మటన్ అనేది ఉడకాలి. చాలామంది ఇలా మటన్ ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తారు. అస్సలు అట్లా యాడ్ చేయొద్దు, మంచిగా ఉడకదు మటన్ అనేది. 20 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను 70% దాకా ఉడికింది మటన్ అయితే, పూర్తిగా ఏం ఉడకలేదు. ఇలా 70% దాకా అయితే ఉడికించుకోవాలి ఈ వాటర్‌లో. లేత మటన్ అయితే తొందరగా ఇట్లా 20 నిమిషాలు ఉడికిపోద్ది. కొంచెం ముదురుదైతే ఒక 30 మినిట్స్ దాకా ఇట్లా వాటర్‌లో ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కారంని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా కారంని యాడ్ చేస్తున్నాను. అట్లనే 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్‌ని మీరు మీ స్పైసెస్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా మొత్తం వేసేయాలి. అంతా కూడా వేసేయండి మసాలా. అట్లనే 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి మంచి చిక్కటి గ్రేవీ రావాలంటే కొబ్బరి పొడిని ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసేయండి. చూడండి, ఆయిల్ అనేది ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మంచిగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్‌ని యాడ్ చేయాలి.
ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మాత్రమే వాటర్‌ని యాడ్ చేయాలి. ముందుగాల అస్సలే యాడ్ చేయొద్దు వాటర్‌ని. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్‌ని యాడ్ చేసిన. ముక్కలన్నీ మునిగేలాగానే యాడ్ చేసిన. చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు కన్సిస్టెంటీ. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోండి. 10-15 నిమిషాల లోపు ఉడికించుకున్న తర్వాత మటన్‌ని చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మీరు ఒకసారి ఇలా కలిపేసి చూడండి. మీకు ఇంకొంచెం ఏమన్నా అనిపిస్తే ఇంకొక 10 నిమిషాలు అలా ఉడికించుకోండి. ఇక్కడ మనం గ్రేవీ యాడ్ చేసాం కదా వాటర్‌తోని, అది కూడా కొంచెం చిక్కబడిపోయింది. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్‌లో మనం యాడ్ చేయాల్సింది కొత్తిమీర. కొత్తిమీరతో పాటు పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. అట్లనే కసూరి మెంతి ఉంటే కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొద్దిగానే యాడ్ చేయండి కొత్తిమీర, పుదీనా అయినా సరే. ఫ్లేవర్‌ని డామినేట్ చేస్తుంది మటన్ ఫ్లేవర్‌ననేది. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో ఇట్లా వేడి వేడిగా మటన్ కర్రీ యేసుకొని ఒకసారి తిని చూడండి. మీకే తెలుస్తుంది ఎంత బావుంటుందో. స్పైసీగా, టేస్టీగా మటన్ ఫ్లేవర్ వచ్చేలాగా ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చాలామంది ఇంకేవో యాడ్ చేస్తుంటారు. అలాంటివి ఏవి యాడ్ చేయొద్దు. మనకు ఖచ్చితంగా మటన్ ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఈ ప్రాసెస్‌లోనే చేయాలి. అంతే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటివి ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.